హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేమైతే మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు: తరిగి పెట్టుకున్న ఆనియన్స్ రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి, ఒక 4 చిల్లీస్, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, చెక్క, లవంగం, 2 ఇలాచి వేసుకొని ఇలా ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇందులో తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూరీ వేసుకోవాలి. టమాటో ప్యూరీ అయితే ఇలా వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్తో పాటుగా దూరగా వేయించుకోవాలి. ఇందులో మనం 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇందులో మనం ఒక 10 జీడిపప్పుల వరకు తీసుకొని ఇలా పౌడర్ వేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేయాలి. ఈ జీడిపప్పు పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది, కర్రీకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 కేజీ మటన్ అయితే తీసుకున్నాం మేము. బోన్స్ అండి, మొత్తం బోన్స్తో చేస్తున్నాం. చాలా బాగుంటుంది, పులుసుగా గ్రేవీ ఎక్కువ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. ఇది మనం రైస్లో అయినా బిర్యానీస్లో అయినా ఎలా అయినా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం రుచికి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇంకా టేస్ట్ యాడ్ అవుతుందండి. ఇలా నెయ్యి వేయటం వల్ల మటన్కి మరింత రుచిగా వస్తుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు అయితే తీసుకుందాం. ఇలా రాళ్ళు ఉప్పు కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇందులో ఈ కారం కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్నాక మనం దీనికి వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్నాక ఒక 1/2 లీటర్ వరకు వాటర్ తీసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 అవర్ వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మనకు 1/2 అవర్ తర్వాత అయితే మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం 1 స్పూన్ గరం మసాలా తీసుకొని బాగా కలుపుకోవాలి కర్రీని. అంతేనండి, ఎంతో సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాము. మనకి పులుసు అయితే బాగా చిక్కగా ఎక్కువగా వస్తుంది, బాగా టేస్టీగా ఉంటుంది. అయితే మనం తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.